Hi friends, this is Ravi Kumar, Leo Digital Tech. Present our topic is classified submissions. Classified submissions is one of the important factor in off-page SEO. Off-page SEO is one of the topic in SEO. SEO is one of the module in digital marketing. Actually, from classified submissions, we want to submit our post in other websites to use to build backlinks and traffic views to our website. This is the brief discussion about classified submissions. Classified submission is a process by which you can submit ads in classified submissions sites. It is technique for online platform. It is technique for online performance of our brands, products, and services. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అనేవి వన్ ఆఫ్ ది సబ్మిషన్స్ ఇన్ అదర్ సైట్స్. వేరే సైట్స్లో మనం మన యొక్క పోస్ట్ని సబ్మిట్ చేస్తాం, లైక్ యాడ్స్ లాగా. లైక్ మనం OLX, క్విక్కర్, ఇలా మనం మన యాడ్స్ని ఎలా అయితే పోస్ట్ చేస్తామో అలాగే ఈ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో మన యొక్క వెబ్సైట్ గురించి యాడ్స్ అనేది మనం పోస్ట్ చేస్తాం అన్నమాట. ఆ ప్రాసెస్లో మన యొక్క వెబ్సైట్ యొక్క డిస్క్రిప్షన్స్, మన డీటెయిల్స్, URL, మన వెబ్సైట్ లింక్స్ సబ్మిట్ చేయటం వల్ల వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మన వెబ్సైట్లోకి వెళ్ళి విజిట్ చేసినప్పుడు మన వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. దాని మీద క్లిక్ చేయడం వల్ల, లింక్ మీద, వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయడం వల్ల మనకు కూడా బ్యాక్ లింక్స్, ట్రాఫిక్, వ్యూస్ అనేవి పెరుగుతాయి. దీని ద్వారా మన వెబ్సైట్ యొక్క మన యొక్క బిజినెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ క్లాసిఫైడ్ అనేవి యూజ్ అవుతాయి. క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అనేవి యూజ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే మన యొక్క సపోజ్ మన బిజినెస్ వెబ్సైట్ అనుకో, ఆ బిజినెస్లో మన యొక్క ప్రోడక్ట్స్ కానీ ఇంకోటి కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, మన యొక్క సబ్జెక్ట్ గురించి కానీ, ప్రోడక్ట్స్ గురించి కానీ, మన బ్రాండ్ గురించి కానీ మనం పబ్లిష్ చేసుకోవచ్చు. పబ్లిష్ చేసుకునే ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్స్ యూజ్ చేసుకొని పబ్లిష్ చేసుకొని బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానికి ఎలా చేయాలంటే ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అనే వెబ్సైట్స్ కొన్ని సెర్చ్ ఇంజిన్లో ఉంటాయి. మనం యాజ్ యూజువల్గా చెప్పినట్టు ఆఫ్-పేజ్ SEO అనేది వేరే వెబ్సైట్లో చేస్తామని చెప్పుకున్నాం కదా. అట్లనే మనం సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి క్లాసిఫైడ్ సబ్మిషన్స్ వెబ్సైట్ అని టైప్ చేస్తే కొన్ని వెబ్సైట్స్ డిస్ప్లే అవుతాయి. వాటిలోకి వెళ్ళి మనం కొన్ని వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క యాడ్స్ అనేవి పోస్ట్ చేసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎలా అంటే వేరే వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయినప్పుడు మన మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది, లింక్ వస్తుంది. ఆ లింక్ని ప్రెస్ చేయటం వల్ల మనం ఆ వెబ్సైట్లోకి లింక్ అవ్వచ్చు. లింక్ అయ్యి తర్వాత రిజిస్టర్ అయ్యి ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవటం వల్ల తర్వాత మన డీటెయిల్స్, డిస్క్రిప్షన్స్, తర్వాత మన యొక్క బ్రాండ్ డిస్క్రిప్షన్స్, ఇలా మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి తర్వాత దాంతోపాటు మన URL లింక్స్, డీటెయిల్స్, తర్వాత అడ్రస్, పిన్ కోడ్, వాట్సాప్ నెంబరు, ఇవన్నీ ఇచ్చి మనం పోస్ట్ యాడ్ కొట్టడం వల్ల ఏంటంటే ఆ వెబ్సైట్లో మన యాడ్ అనేది క్లాసిఫైడ్ ద్వారా పబ్లిష్ అవుతుంది. ఇలా ఏంటంటే రకరకాల
వెబ్సైట్స్ క్లాసిఫైడ్ సబ్మిషన్ వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలోకి వెళ్ళి మన యొక్క బ్రాండ్ గురించి కానీ తర్వాత వెబ్సైట్ గురించి కానీ మనం పబ్లిష్ చేసుకోవాలంటే రకరకాల వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా డీటెయిల్స్, మన అడ్రస్, మన ఈమెయిల్, తర్వాత యూఆర్ఎల్ ఇలా సబ్మిట్ చేయడం ద్వారా ఏంటంటే మన లింక్స్, డిస్క్రిప్షన్స్ మన వెబ్సైట్ గురించి అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తారో అప్పుడు మన వెబ్సైట్ లింక్ని క్లిక్ చేయడం ద్వారా కానీ మన వెబ్సైట్లోకి వచ్చి మన వెబ్సైట్ యొక్క కంటెంట్స్, దాని యొక్క డీటెయిల్స్ జెన్యున్ బట్టి మనకు కూడా బిజినెస్ని ఆఫర్ చేయడానికి కానీ తర్వాత బ్యాక్ లింక్స్, ట్రాఫిక్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. దీనివల్ల బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి మన వెబ్సైట్ యూజ్ అవుతుంది. అట్లానే వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ క్లాసిఫైడ్ సబ్మిషన్స్: attracting a large number of potential customers, cost effective approach, generating traffic, generating qualified leads, grow brand awareness, create backlinks and traffic. మనం చెప్పుకున్నట్టు బ్యాక్లింక్స్, ట్రాఫిక్స్, తర్వాత మన బ్రాండ్ అవేర్నెస్, మన యొక్క బ్రాండ్ గురించి అవేర్నెస్ చేయటం, తర్వాత పొటెన్షియల్ కస్టమర్స్ అంటే కొంతమంది వచ్చేసి మన వెబ్సైట్లో ఊరకలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా మన కంటెంట్, డిస్క్రిప్షన్, మన ప్రొఫైల్ యొక్క ఒక ప్రొఫైల్ యొక్క పర్ఫెక్ట్ని బట్టి వాళ్ళు మన ప్రొఫైల్లో ఉండి అదేవిధంగా మన కన్వర్షన్ అయ్యే వరకు వాళ్ళు వెళ్ళటం వల్ల ఏంటంటే అలాంటి కస్టమర్స్ని ఏంటంటే పొటెన్షియల్ కస్టమర్స్ అంటారు. అదేవిధంగా కాస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్, ఇలా క్లాసిఫైడ్ సబ్మిషన్ చేయడం వల్ల ఏంటంటే మనం పబ్లిష్ కానీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకునేటప్పుడు ఇది ఒక తక్కువ కాస్ట్లో మనం క్లాసిఫైడ్ సబ్మిషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా హౌ టు సబ్మిట్ క్లాసిఫైడ్స్ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి క్లాసిఫైడ్ సబ్మిషన్ వెబ్సైట్స్ అనేవి సెర్చ్ చేయడం వల్ల కొన్ని లింక్స్ వస్తాయి. ఆ లింక్స్లోకి వెళ్తే చాలా రకాల వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్లో మన యొక్క ఇందాక చెప్పినట్టు ఫస్ట్ రిజిస్టర్ అయితే మెయిల్కి లింక్ వస్తుంది. లింక్ని ప్రెస్ చేయడం వల్ల మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఈమెయిల్, ప్రొఫైల్ డీటెయిల్స్, డిస్క్రిప్షన్స్, మన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఇవన్నీ సబ్మిట్ చేసి పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మన యాడ్ అనేది పోస్ట్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే ఆ వెబ్సైట్లో మన పోస్ట్ అనేది, మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు వాళ్ళు వెబ్సైట్ ఓనర్స్ క్లిక్ చేయటం వల్ల కానీ మన వెబ్సైట్ డిస్క్రిప్షన్ని స్టడీ చేయటం వల్ల కానీ ఇలా ఏంటంటే మన ఫోన్ నెంబర్ ఇవ్వటం ద్వారా కానీ అట్లా మన అడ్రస్ దీని ద్వారా ఏంటంటే మనల్ని కాంటాక్ట్ అయ్యి బిజినెస్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది క్లాసిఫైడ్ సబ్మిషన్ ద్వారా జరుగుతుంది. దిస్ ఈజ్ ద డిస్కస్ టాపిక్ అబౌట్ క్లాసిఫైడ్ సబ్మిషన్స్. తర్వాత ఈ టాపిక్స్ అన్నీ మనం ప్రాక్టికల్గా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఎలా చేస్తారనేది పర్టికులర్గా ఒక్కొక్క టాపిక్ గురించి, ఒక్కొక్క ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఇలా థియరీ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్, లియో డిజిటల్ టెక్. థ్యాంక్ యూ.